హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే నెట్టింట ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. హీరో ధనుష్ గే అంటూ సింగర్ సుచిత్ర గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా మంది కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ధనుష్ గారికి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. అలాంటి వ్యక్తిని గే అని ఈమె అనడం ఎంతవరకు కరెక్ట్? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. సో అంటే ఇట్లా అనడం ఎంతవరకు కరెక్ట్? ఆమె అంటే ఏదన్నా ఒకవేళ అది అబద్ధమైన నిజమైనా కానీ 4 గోడల మధ్యన ఉండాల్సిన విషయాన్ని ఎందుకు ఆమె బయటకు తీసుకొచ్చి చెప్తుంది? అంటే అతని పైన ఏమైనా విభేదాలు ఉన్నాయా ఈమెకి? విభేదాలు లేకపోతే ఇట్లాంటి అంటే నీలి వార్తలు అంటారు వీటిని. అంటే బ్లూ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది కేవలం పుక్కిటి పురాణం. ఒక వ్యక్తి మీద వాళ్ళ మీద ఇష్టపడు లేకపోతే వ్యవహారీతే ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిటార్డ్ ఏమిటి, ఇలాగ ఆయన కరెక్ట్ కాదు తేడాగాడు అంటారన్నమాట. అలాగేదో కొంచెం నోటి దురద కొద్ది అన్న మాటే కానీ ఇటువంటివి మనం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు నాగేశ్వరరావు గారు, ఎస్ వరలక్ష్మి గారు చాలా మంచి జంట, చాలా మంచి ఇద్దరి మధ్య మంచి సఖ్యత అభిమానం కూడా ఉంది. తర్వాత ఇద్దరు కూడా ఒకరికొకరు మనసు ఇచ్చిపుచ్చుకున్నారన్నటువంటి ఒక ప్రచారాలు కూడా జరిగాయి అన్నమాట. ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారు, ఎస్ వరలక్ష్మి అంటే మంచి రొమాంటిక్ పేరు అన్నమాట. తర్వాత ఏమైందంటే అన్నపూర్ణమ్మని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఎంత మంచి ప్రేమికులు అంటే ప్రేమికులు అంటే ఒకళ్ళు ఇష్టపడడం మాత్రమే ప్రేమ, నథింగ్ మోర్ దెన్ దట్. అది నాగేశ్వరరావు గారి పెళ్లి జరిగినట్టయితే ఎంత స్టారు అయినటువంటి ఎస్ వరలక్ష్మి గారు కచేరీ చేసింది పెళ్లి జరుగుతుండగా. అది ఎంత సెంటిమెంటల్ మెలో డ్రామా చెప్పండి. సరే పెళ్లి చేసుకుంటారా, మీ పెళ్ళిని చూడాలంటే నాకు ఏదో అవకాశం కావాలంటే మీ ఎదుటే మీ పెళ్లి చూస్తూ కచేరీ చేస్తానని చెప్పింది. కచేరీ చేసింది. తర్వాత కొన్నాళ్ళకి ఏమని పుకారు వచ్చిందంటే నాగేశ్వరరావు గారి మీద ఏదో ఇలాంటి కొంచెం తేడా ఉన్నట్టుగా పుకారు వచ్చిందన్నమాట. అది ఏంటంటే నాగేశ్వరరావు గారు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారని అనుకున్న ఇండస్ట్రీ ఆవిడని అడిగేసరికి ఆవిడ చెప్పిన సమాధానం ఇది, అబ్బే ఆయన అంత కాదండి, నాకు అంత ఇష్టం లేదు అని చెప్పేసి ఒక చిన్న పుకారు లేవదీసింది. చాలా కాలం ఆ పుకారు అలా షికారులు చేసిందన్నమాట, చాలా కాలం. తర్వాత సావిత్రి గారు నాగేశ్వరరావు గారికి బాగా క్లోజ్ అవ్వడం, వాళ్ళిద్దరి మీద కూడా ఇంకా పుకార్లు ఉన్నాయి. అంటే సావిత్రి గారు నాగేశ్వరరావు గారితో మెరీనా బీచ్లో మిరపకాయ బజ్జీలు తింటుండగా ఎస్ వరలక్ష్మి అన్నపూర్ణమ్మని తీసుకెళ్ళి చూపించింది. అంటే కడుపులో మంట తగ్గక చూపిస్తే అన్నపూర్ణమ్మ చాలా తెలివైంది కనుక చెప్పింది మాట, ఏమిటి ఇంతవరకు షూటింగ్ చేశారు, బాగా అలసిపోయి ఉంటారు, కాస్త రిలాక్సేషన్గా ఒక అరగంట సేపు ఉంటే నీ సొమ్ము ఏడిపోయింది, ఈ మాత్రం దానికి నా దగ్గరకు వచ్చేసి నాకు చెప్పేసి నన్ను తీసుకురావాలా అని సమాధానం వచ్చింది అన్నమాట. అట్లాంటి ప్రచారాలు జరుగుతాయన్నమాట. అంటే మనకు కావలసిన వాళ్ళు మనకు దక్కనప్పుడు అట్లాంటి ప్రచారాలు జరుగుతాయి. తర్వాత ఒకప్పుడు కృష్ణరాజు గారి విషయంలో కూడా కొంతమంది ఇలాంటి దుష్ప్రచారం చేశారు. కొంతమంది అంటే వాణిశ్రీ ఇత్యాది వర్గాల అంతా. కృష్ణరాజు గారు చాలా రిజర్వ్డ్గా ఉండేవాడు, ఎవరికి అందుబాటులో ఉండేవాడు కదన్నమాట. అప్పుడు కూడా ఆయన మీద ఏదో కొంచెం ఆయనకి ఆ ఇంట్రెస్ట్ లేదంటే ఆయనకి ఆ ఫీలింగ్స్ లేవేమో అని చెప్పేసి ఒక చెడు ప్రచారం తీసుకొచ్చారు. అలాగే ఈరోజు ధనుష్ అంటే ఏంటంటే ధనుష్ మంచి సూపర్ స్టార్, నో డౌట్ మంచి ఆర్టిస్టు, స్టార్ అనే దానికి మంచి ఆర్టిస్టు. మరి రజనీకాంత్ తాను కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు పుట్టారు, విడాకులు వచ్చేసాయి. తర్వాత కొంతకాలం త్రిష ఆయన వెంటబడింది, తర్వాత కొంతకాలం సాయి పల్లవి వెంటబడింది. అవునా? ఇది చరిత్ర. కొంతకాలం త్రిష, కొంతకాలం సాయి పల్లవి, తాజాగా మీనా అంటే ఇప్పుడు మీనా అంటే తన భర్త కోల్పోయింది కదా మన అంటే సీనియర్ నటి మీనా గారా? సీనియర్ నటి మీనా సుందరకాండలో యాక్ట్ చేసింది కదా, ఆ మీనా మాట. ఇప్పుడు మీనాకి వీళ్ళకి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది. ధనుష్కి మీనాకి చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంది. మీనా 1-2 సార్లు నాకు అట్లాంటి అభిప్రాయాలు లేవు, ధనుష్ చాలా మంచోడు,
ఆయన కెరీర్ని ఎందుకు ఇలా నష్టపరుస్తారంది. బట్ వీళ్ళిద్దరు కూడా చాలా చోట్ల చాలా సందర్భాల్లో కలిసి డిన్నర్ చేయడం, కలిసి పబ్బులకు వెళ్ళడం, కలిసి షికారుకి వెళ్ళడం మాత్రం అక్కడ కోలీవుడ్ తాలూకు ప్రపంచం అంతా చూసింది. కోడే కూస్తుందన్నమాట. మరి ఈ ధనుష్ మీద ఎవరికో ఇంట్రెస్ట్ లేక, ఎవరో కోరుకుంటే ధనుష్ తిరస్కరించడం వల్ల అదే కథ వస్తుంది. అక్కడి నుంచి ప్రచారాలు మొదలవుతాయి. ఏమిటి ధనుష్ ఏంటంటే అంత పడి తెచ్చిపోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే పడి చేస్తారు, వాళ్ళే పుకారు లేవదీస్తారన్నమాట. అని పెద్ద అంతా ఏమీ కాదు అని అంటే ఇట్లాంటి పుకారాలు అటు పుకార్లు లేవదీసిన వాళ్ళు, వాళ్ళతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు, వాళ్ళ ప్రేమను అంటే కోరుకుని వాళ్ళు తిరస్కరించబడ్డ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు పుకార్లు పుట్టిస్తారన్నమాట. అట్లాంటి పుకార్లు ఒక పుకారే మనకి ఈ ధనుష్ విషయంలో ఇప్పుడు తేడా అయినట్టయితే ఇద్దరు పిల్లలకి తండ్రి ఎలాగవుతాడు. కానీ వాళ్ళు పూర్తిగా ఇంకా రజనీకాంత్ ట్రయల్స్లో ఉన్నట్టుంది. కోపతాపాలు తగ్గిన తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకుంటారన్నటువంటి టాక్ కూడా ఉంది. అంటే విడాకులు ఇచ్చేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా రజనీకాంత్ పెద్ద మనిషి కదా. అందులో రజనీకాంత్ ధనుష్ కంటే రజనీకాంత్ కూతురితే ఎక్కువ తప్పు ఉంది. అందువల్ల ఆయన ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే కలుసుకుంటే కలుసుకోవచ్చు. అంటే మీనా మాత్రం ఇప్పుడు చాలా అట్ ప్రజెంట్ యాజ్ ఆఫ్ దిస్ మూమెంట్ మీనా మాత్రం చాలా సన్నిహితంగా ధనుష్తో ఉంది. అంటే మీనా గారు ఉంటే ఈ విషయం బయట చక్కర్లు కొట్టాలి, కానీ ఇప్పుడు ఒక సింగర్ వచ్చి బయటకి ఎట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అంతవరకు అంటే ఆయన చేతి తిరస్కరించబడ్డ వాళ్ళు ఎవరైనా కావచ్చు కదా. ఇప్పుడు త్రిష ఉంది, ఎంతో కాలం ధనుష్తో వెంటబడింది, ధనుష్తో సినిమా చేసింది, ధనుష్ని గవర్నర్ కోరుకుంది. మరి ఇప్పుడు అది ఏముంటుంది. అలాగే ఇప్పుడు త్రిష తాజాగా తమిళనాట విజయ్తో బాగా విజయ్ అటు పడి చచ్చిపోతుంది. కొన్నాళ్ళకి విజయ్ దక్కపోతే ఏం చేస్తుంది. పెద్ద అంతే కాదు మనం అనుకుంటున్నాం, కానీ అంత పెద్ద అంత ఆ స్థాయి మనిషి కాదని ఏదో ఆడవాళ్ళు కదా, నోట్లో మాట ఊరుకోదన్నమాట. ఒకరి నుంచి ఒకరికి ఆ విధంగా పుకార్లు షికారులు చేస్తాయన్నమాట. ఈ రోజు వరకు ధనుష్ మాత్రం చాలా తెలివైనవాడు, టాలెంటెడ్, దూరదృష్టి ఉన్నవాడు, రజనీకాంత్ని మెప్పించినవాడు. అందువల్ల అట్లాంటిది ఏదైనా ఉన్నట్టయితే కేవలం ఆయన చేత తిరస్కరించబడినటువంటి లేడీస్ పుట్టించిన పుకారే అని ఘంటాబద్ధంగా చెప్పచ్చు. అంటే ఇంతకుముందు సీనియర్ నటుల పైన ఇలాగే వచ్చి అన్నారు. అంటే వాళ్ళు కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ధనుష్తో పాటు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళ మీద ఎవరి మీద ఇలాంటి రూమర్స్ వచ్చాయండి? అయ్యో ఎప్పటి నుంచో ఉన్నాయి కదండి. ఎంజీఆర్ జయలలిత, ఎంజీఆర్ మంజుల, ఎంజీఆర్ లత, ఇవన్నీ ఉన్నాయి పుకారే కదా మనకి. ఇక్కడ ఏముంది, ఆల్మోస్ట్ హీరోయిన్లుగా ఉన్నట్టయితే అక్కడ వాళ్ళు చాలా సన్నిహితంగా ఉంటారు, బాగా ఉంటారన్నమాట. అంటే ఎన్ని పుకార్లే. ఎంజీఆర్ మంజులు కదా, ఎంజీఆర్ లత కదా, ఎంజీఆర్ ఎవరు జయలలిత కదా, వీళ్ళందరూ ఉన్నారు కదా. అలాగే ముందు జానకీదేవి అని చెప్పేసి ఎంజీఆర్కి భార్య, ఆవిడ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇట్లాంటి సినిమాల్లో పుకార్లు సర్వసాధారణం.